మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటే బయట కొనుక్కునే అవసరం ఉండదు, ఎంతో హెల్దీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకొని తర్వాత చికెన్లో హోల్ గరం మసాలా స్పైసెస్, ఉప్పు, దానికి తగినంత కారం, నేను కలర్ కోసం పచ్చికారం వేస్తున్నాను అది, తర్వాత చిటికెడు పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు గరం మసాలా వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి, నేను చూపించలేదు కానీ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని నానబెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఉడికించాలి. తర్వాత వేరొక ప్యాన్లో వాటర్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీనివల్ల మనకి అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది. దీన్ని అందరినీ బాగా మరిగించిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనకి చికెన్ ఒక 50 to 60% మనకి కుక్ అవుతుంది. ఇలా ఉడికిన దానిలో మనకు ఆల్రెడీ 70% ఉడికిన రైస్ని తీసుకొని ఈ చికెన్ మీద లేయర్స్గా వేసుకుంటూ మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసుకుంటూ ఉండాలి. వీటిని లేయర్స్ కింద వేసుకోవాలి. తర్వాత అంచుల వెంట నెయ్యి రాసుకుంటూ ఉంటే మనకి స్టిక్ అవ్వకుండా మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇందులో ఫుడ్ కలర్ అనేది టోటల్గా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది, మనకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంటర్టైన్మెంట్గాను, మాకు ఎంకరేజ్మెంట్గాను ఉంటుంది.